ఏపీలో దివ్యాంగులకు ప్రభుత్వం దివ్యాంగులకు హెల్త్ చెకింగ్ చేస్తుంది. ఎందుకంటే వెరిఫికేషన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు ఎంత శాతం ఉన్నదో లేదో తెలియాలంటే వాళ్ళకు వెరిఫికేషన్ చేసి హెల్త్ చెకింగ్ చేసిన తర్వాతనే ప్రభుత్వం దివ్యాంగులకు మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు హెల్త్ చెకింగ్ చేయించుకోవటానికి రాకుండా ఈసారి వీడియోతో ఫోటోలతో డాక్టర్ బృందంతో వాళ్ళు చెకింగ్ వాళ్ళ వైకల్యం శాతం ఎంత ఉన్నదో లేదో తెలియాలంటే ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని. ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా ఉన్నది. ఎందుకంటే చాలామందికి వాళ్ళ వైకల్య శాతం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సదరం కార్డులు తీసుకొని పింఛన్స్ ఇన్ని రోజుల నుంచి పొందుతున్నారని ప్రభుత్వం దగ్గర డేటా ఉన్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళు సీరియస్గా దీనిపైన దృష్టి పెట్టారు. సచివాలయ సిబ్బంది నుంచి వాళ్ళకు ఎంతమందికి నోటీస్ వచ్చిందో వాళ్ళందరూ రీవెరిఫికేషన్ కోసం డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ చెకింగ్ చేసిన తర్వాత హాస్పిటల్ డాక్టర్లు బృందంతో వీడియో తీసే వాళ్ళతో ఫోటోలు తీస్తారు. వచ్చిన వ్యక్తితో ఏమైనా డాక్యుమెంట్స్ తెస్తే అవి చూసిన తర్వాత అతని వైకల్యాన్ని చెక్ చేస్తారు డాక్టర్లు. అలా చెక్ చేసిన తర్వాత వీడియో కూడా తీసి ఫోటోలు కూడా తీసి అక్కడ తన వైకల్యం శాతం ఎంత వస్తుందో అంత ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక సైట్లో అప్లోడింగ్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అవన్నీ అప్లోడింగ్ చేసిన తర్వాత అతని డాక్యుమెంట్స్ మొత్తం అతని వివరాలు ఆన్లైన్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఎప్పుడైనా మీకు పింఛన్ రావట్లేదని కలెక్టర్ ఆఫీస్ దగ్గర నాకు పింఛన్ రావట్లేదని అడిగినప్పుడు కలెక్టర్ దగ్గర ఇతని సైటు ఉంటుంది. ఇతని ముందే కలెక్టరు ఓపెన్ చేసి సైట్లో చెక్ చేసినప్పుడు నీకు దేనివల్ల పింఛన్ రావట్లేదని ఇతనికి చెప్పేస్తాడు. అప్పుడు చెక్ చేసినప్పుడు వీడియోతో సహా ఫోటోలతో సహా మొత్తం ఆ సైట్లో అప్లోడింగ్ చేసి ఉంటుంది. దీనివల్ల చాలామందికి తగ్గిపోతుంది పింఛన్స్ రాకుండా. నిజమైన వైకల్యం ఉన్న వాళ్ళకే, నిజమైన గుర్తింపు ఉన్న వాళ్ళకే, వైకల్యం శాతం ఉన్న వాళ్ళకే పింఛన్స్ వస్తుంది. ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు ప్రతి నెల డబ్బులు చాలా ఇస్తుంది. నిజమైన దివ్యాంగులకే ఇవ్వాలని ఇప్పుడు దివ్యాంగుల హెల్త్ చెకింగ్ చేస్తుంది. చాలామంది తగ్గిపోతారు అనిపిస్తుంది నాకు తెలిసి అయితే.